హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మిత్రధర్మం రచయిత పోతన బొమ్మెర పోతన బొమ్మెర పోతన. సో మనం ప్రీవియస్ క్లాస్లో కవిపరిచయం చూసాం, అదేవిధంగా పాఠ్యభాగ నేపథ్యం చూసాం. పాఠ్యభాగ సందర్భం ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క స్నేహతత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు రాజు అయినప్పటికీ కూడా తన స్నేహితుడైనటువంటి కుచేలుడు పేద బ్రాహ్మణుడిని ఏ విధంగా ఎత్తుకున్నాడు, ఆదరించాడు అనేటటువంటి దాని గురించి మనకి ఈ పాఠ్యాంశం తెలియజేస్తుంది. మరి పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే మరి చూద్దాం. అంటే కుచేలుడు పేద బ్రాహ్మణుడు తన యొక్క దరిద్రాన్ని పోగొట్టుకోవడం కోసము శ్రీకృష్ణుని దగ్గరికి, ఆ యాదవ శ్రేష్ఠుని దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధుడవుతూ ఉంటాడు. మరి తన భార్య, కుచేలుడి యొక్క భార్య ఏమంటుందో ఒకసారి మనము చూద్దాం. మరి ఓ మహాత్మా అంటే తన భర్తని సంబోధిస్తూ ఉంది. ఓ మహాత్మా, నీవు బాణసకుడైన ఆ పద్మపత్ర నేత్రుడు. అంటే ఇక్కడ బాలసకుడు అంటే నీ చిన్ననాటి చెలికాడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు, ఆ పద్మపు రేకుల లాంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి గాననేగి అంటే వెళ్ళు. ఆ పద్మపత్ర నేత్రుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి నీవు వెళ్ళి మరి ఏం చేయబోతుంది ఇక్కడ? హరికృప కటాక్షరం దీప్తి వడసి నీవు అంటే హరికృప, హరి అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి యొక్క కృపా కటాక్షము చేత రవిదీప్తి అంటే సూర్యకాంతి లాంటి ఆ దయామయ చూపు చేత, ఆ కరుణా హృదయం చేత, ఆ కడగంటి చేత మా యొక్క మమ్మల్ని ఉద్ధరింపుము. అంటే మా యొక్క కష్టాలను పోగొట్టవయ్యా, మమ్మల్ని రక్షించవయ్యా. నేను తక్షణమే నీ బాల్యమిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కడగంటి చూపు చేత, అంటే ఆయన యొక్క దయా చూపు చేత మా యొక్క దారిద్ర్యాన్ని, మా యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టవయ్యా అంటూ ఇక్కడ ప్రార్థిస్తూ ఉంది. ఎవరు? ఆ కుచేలుడి యొక్క భార్య. మరి ఇంకా ఏమంటుందో చూద్దాం. చెప్పేటటువంటి పోయేమో కంఠస్థ పద్యము. సో మరి చూద్దాం ఏమంటుందో. వరదుడు సాధు భక్త జనవత్సలుండు, ఆర్త శరణ్యుండు ఇందిరావరుండు, దయాపయోనిధి భగవంతుడు కృష్ణుడు, దాకుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయింపగం, ఉన్నవాడు నీ వరికిన నిన్ను చూచి విభుడంపుడ ఇచ్చు నన్నూన సంపదల్. ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే కుచేలుడు భార్య ఏమని చెప్తా ఉందంటే వరదుడు అంటే వరముని ఇచ్చేటటువంటి వాడు. అంటే నీ బాల్యమిత్రుడు శ్రీకృష్ణుడు వరదుడు అంటే తన గురించి చెప్తా ఉంది. ఇక్కడ వరముని ఇచ్చేటటువంటి వాడు. సాధుభక్త జనవత్సలుండు. సాధు భక్తులు అంటే ఇక్కడ మంచి భక్తులు ఎవరైతే ఉంటారో, సజ్జనులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, భక్తవత్సలుడు అంటే అటువంటి వాళ్ళని రక్షించేటటువంటి వాడు. మంచి సజ్జనులైనటువంటి భక్తులని ఎల్లప్పుడూ రక్షించేటటువంటి వాడు. ఆర్త శరణ్యుడు. ఆర్త అంటే ఇక్కడ దుఃఖంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఆర్త హృదయంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, శోకాతత్వ హృదయంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళని రక్షించేటటువంటి వాడు. అంటే గొప్ప ప్రేమతోటి దయాగుణం కలిగినటువంటి వాడు. మరి అదే కాకుండా ఇందిరావరుడు. ఇందిరా అంటే ఇక్కడ లక్ష్మి అని అర్థం. మరి ఆ లక్ష్మీ వల్లభుడు అంటే ఆ లక్ష్మీదేవత యొక్క భర్త. దయాపయోనిధి అంటే దయాగుణములకు సముద్రుడంతటి వాడు. ఆ భగవంతుడు కృష్ణుడు. ఎవరతను?
ఆ కృష్ణ భగవానుడు. ఎవరాయన అన్నిటికీ మూలం ఎవరు? మరి ఆ కృష్ణ భగవానుడు ఆ కుశస్థలీపురమున కుశస్థలీపురము కుశస్థలీపురమున కుశస్థలీపురం అంటే ఇక్కడ ద్వారకా నగరం. ద్వారకా నగరం. మరి భక్తవత్సరుడు వరదుడు, అదేవిధంగా దయాగుణము కలిగినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్ముడు కుశస్థలీపురమున ద్వారకా నగరంలో యాదవ ప్రకరములు భజింపగా, అంటే యాదవ శ్రేష్ఠుడు కదా, మరి యాదవులు సేవిస్తూ ఉండగా నిన్ను అడిగిన చూసి, అంటే నీవు అక్కడికి వెళ్ళినంత మాత్రానే, అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను చూడగానే అప్పుడు ఇచ్చు నూన సంపదలు ఆ విభుడు అంటే ఆ కృష్ణ పరమాత్ముడు నీకు అసమానమైనటువంటి సంపదలు ఇస్తాడు. నీకు ఇస్తాడు ఓ మహాత్మా అంటూ కుచేరుని భార్య ఆ కుచేరుడితోటి అంటా ఉంది. ఇంకా ఏమంటుంది అంటే సిద్ధం చేస్తా ఉంది ఇక్కడ. నీవు వెళ్ళు, మన దరిద్రాన్ని పోగొట్టు, అతని దగ్గరికి వెళ్ళేసి సంపదలను అతని దగ్గరికి వెళ్ళేసి మన దారిద్ర్యాన్ని పోగొట్టుమయ్యా అంటూ అతని దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధుడిని చేస్తూ ఉంది ఇక్కడ కుచేరుని భార్య. ఆ కుచేరుని ఇంకా అంటా ఉంది, ఏమంటుందో చూడండి ఇక్కడ. కలలోను తను మున్నెరుగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలు, అంటే ఎప్పుడు కూడా కలలో కూడా ఆ శ్రీకృష్ణ భగవాను గురించి, ఆ పరమాత్మ గురించి తలుచుకోనటువంటి వాడు ఎప్పుడైతే తనకు ఆపదలు కలుగుతాయో ఆ ఆపత్కాల సమయంలో, ఆ కష్టకాల సమయంలో నిజపాద పద్మములు, అంటే ఆ కృష్ణ భగవానుడి యొక్క, ఆ శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి ఆ కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మములను మనస్సునందు ఉంచుకున్నంత మాత్రానే, అంటే ఎప్పుడు కూడా ఆ దేవదేవుని తలుచుకున్నటువంటి ఆ మిక్కిలి కష్టాత్ముడు, అటువంటి దుర్జనుడు తనకు కష్టం కలగగానే ఆ పరమాత్ముని యొక్క పాదపద్మాలని మనస్సునందు నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటాడు. అటువంటి వాడినైనా అర్తిహరుడై తన్నై ఇచ్చిందంటే అటువంటి వాడికైనా ఆ సమయంలో తనకు తాను అర్పించుకుంటాడు శ్రీకృష్ణ భగవాను. అంటే కష్టకాలంలో ఈ విధంగా పాదపద్మాన్ని మనసులో ఉంచుకొని ఆ విధంగా ధ్యానించినటువంటి వాడిని సైతం కూడా తన కృప కలుగజేస్తాడు, తన కరుణాకృప కటాక్షాన్ని సిద్ధింపజేస్తాడు అటువంటి మూర్ఖుడికి సైతం కూడా. మరి ఇక్కడ ఏమంటారు, సునిశ్చల భక్తిని భజించు వారి, అంటే నిశ్చలమైనటువంటి భక్తితో నిరంతరం సేవిస్తున్నటువంటి నీలాంటి వారికి ఈడడే సంపత్ విశేషోన్నతులు, అంటే నీలాంటి వారికి మరి గొప్పనైనటువంటి ఐశ్వర్యాలు ఇవ్వకుండా ఉంటాడా? అంటే ఎప్పుడో ఒకసారి తలుచుకున్న వారికి తను తాను అనిపించుకుంటాడు, అంతటి గొప్ప దయాదేవుడు. మరి అటువంటి కృష్ణ భగవానుడు నీలాంటి భక్తులకి నువ్వు కావలసిన ఇవ్వకుండా ఉంటాడా చెప్పు అనేసి కూడా కుచేరుని భార్య కుచేరునితో అంటా ఉంది. మరి ఈ విధంగా చెప్పిన తర్వాత సునయోక్తులు, అంటే ఇక్కడ మంచి నీతితో కూడినటువంటి మాటలు అని చెప్పిన అమ్మానిని అంటే ఆ మానిని, అంటే ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఇక్కడ కుచేరుని భార్య చెప్పిన తర్వాత సునయోక్తుల కలరి భూమిసురుడు అంటే ఇక్కడ బ్రాహ్మణుడు. ఎవరి బ్రాహ్మణుడు ఇక్కడ? కుచేరుడు. మరి ఆ విధంగా మంచి నీతివంతమైనటువంటి నీతి వాక్యాలు చెప్పిన తర్వాత మరి ఆ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళడానికి సంసిద్ధుడవుతాడు. కృష్ణుడు గణనేయుట ఇహపర ధనమగులని మరి దలంచి తన సతితోడను,
మరి ఆ బ్రాహ్మణోత్తముడు ఏమంటాడు తన భార్యతోటి, మరి కృష్ణుడిని కలవడము అనేది, కృష్ణుడిని దర్శించుకోవడం అనేది ఇహ పరలోకములో, ఇహ పర, ఇహ అంటే భూలోకం, ఇది పర అంటే పైన, పై లోకము ఉన్నది ఇక్కడ, పైన లోకము అంటే మనం చనిపోయిన తర్వాత అన్నట్టు, ఇక్కడ మనం చనిపోయిన తర్వాత పోయేటటువంటి లోకం. సో ఇహ పరలోకాల్లో, ఇహ పరలోకాల్లో సుఖం ప్రాప్తిస్తుంది, సంతోషమే ప్రాప్తిస్తుంది కదా ఆ కృష్ణుని దర్శించుకోవడం అనేసి తన సతితోటి కుచేలుడు చెప్తా ఉన్నాడు. సో ఏ లోకంలో, పరలోకం అంటే కుచేలుడు ఏమనుకుంటున్నాడు ఇక్కడ, శ్రీకృష్ణుడు లాంటి దేవాది దేవుని దర్శించుకుంటే భూలోకంలో, ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత ఉన్నటువంటి పరలోకంలో కూడా మంచే జరుగుతుంది, మనకి ఆనందమే కలుగుతుంది, సుఖమే కలుగుతుంది అనేటువంటి భావనతోటి ఆ శ్రీకృష్ణుని దర్శనార్థం వెళ్ళడానికి సంసిద్ధుడు అవుతూ ఉంటాడు. మరి ఇది ఈ విధంగా ఉండగా మరి కుచేలుడు తన సతితోటి ఇంకా అంటా ఉంటాడు, ఏమని అని అంటే, అంతా బాగా ఉంది, సరే వెళ్ళమంటున్నావు, నేను వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను, కానీ ఆ రాజీవ నేత్రుడి దగ్గరికి, రాజీవ నేత్రుడు అంటే ఇక్కడ ఎవరు, శ్రీకృష్ణుడు. రాజీవ నేత్రం అంటే తామర పద్మముల లాంటి, తామర రేకులు లాంటి కన్నులు కలిగినటువంటి వాడు అని అర్థం. తామర రేకులు లాంటి కన్నులు కలిగిన వాడు, కన్నులు కలవాడు, తామర రేకులు లాంటి కన్నులు కలవాడు. ఆ రాజీవ నేత్రుడు పాదపద్మములు ఆశ్రయింప అంటే ఇక్కడ ఆ తామర పూరేకులు లాంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళడానికి, అతని పాదపద్మాలను ఆశ్రయించడానికి, పరమశివుని అంటే ఆశ్రయిస్తే అంత శుభమే కలుగుతుంది, అంత శుభమే కలుగుతుంది. కానీ ఆ చక్రపాణి అంటే ఇక్కడ ఎవరు, శ్రీకృష్ణుడు. చక్రము పాణి ఎందుకు కలవాడు అంటే సుదర్శనధారి, చక్రపాణి, చక్రము పాణి అంటూ కలవాడు. పాణి అంటే మరి ఆ సుదర్శనధారి అంటే సుదర్శన చక్రము కలిగి ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళడానికి కొప్పువగలదే మనకు ఏమైనా అంటే, అతని దగ్గర తీసుకెళ్ళడానికి ఏమైనా ఉందా అంటే, ఇక్కడ ఏంటి అంటే రాజుల దగ్గరికి కావచ్చు, దేవుని దగ్గరికి కావచ్చు, అదేవిధంగా గురువుల దగ్గరికి అట ఖాళీ చేతులతోటి పోతాడు. రిక్త హస్తేనా అంటే ఖాళీ చేతులతోటి పోకూడదు. రిక్తము అంటే ఇక్కడ ఖాళీ, హస్తేనా అంటే చేతులు, అంటే గొప్పవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ విధంగా రిక్త హస్తేన గురుదేవో దైవం. సో ఇక్కడ అటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు అట. అందుకని ఇక్కడ మరి శ్రీకృష్ణుడు అనేటటువంటి వాడు అక్కడ రాజు ఎట్ ది సేమ్ టైం దేవుడు. మరి అటువంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి కాలు చేతులతో వెళ్ళడము సబబు కాదు. కాబట్టి తీసుకోవడానికి, కొనుక్కోవడానికి ఏమైనా ఉన్నదా అంటూ తన సతీమణిని అడుగుతా ఉన్నాడు కుచేలుడు. మరి తనేమంటుందో చూద్దాం ఇక్కడ. అని ఆ యువతి అంటే ఆ యువతి అంటే ఆ స్త్రీ, అవును నిజమే కదా, నీవన్నది నిజమే కదా, యౌగాక అనుచు, నిజమే కదా అంటూ వెంటనే ఆ విభుడి అంటే తన భర్త యొక్క తుండువ అంటే మనం టవల్ అంటాం కదా, తువ. సో మరి ఆ ఒక చిన్న గుడ్డలో శిథిల వస్త్రములో అంటే చిరిగిపోయినటువంటి ఒక తుండువలో కొన్ని పృథుకంబులు, పృథుక లేదా పృథుకములు అంటే బియ్యంతో చేసినటువంటివి, అటుకులు, కొన్ని అటుకులు. మరి ఆ కుచేలుని భార్య ఒక శిథిల వస్త్రం, చిరిగిపోయినటువంటి వస్త్రంలో అటుకులని మూటగట్టింది అట. ఆ విధంగా మరి వెళ్ళు అనేసి తన భర్తకి ఇచ్చింది అట. అప్పుడు నయ్యమ అనుప జలియ గోవింద దర్శనోత్సాహయవచ్చు.
మరి ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని ఆ కుచేరుడు గోవింద దర్శనోత్సాహి అంటే ఆ కృష్ణ భగవానుడిని దర్శించుకోవడం కోసము ఉత్సాహంతో వెళ్తా ఉన్నాడు కూడా. గోవింద దర్శనోత్సాహి అగుచును, ఆ విధంగా వెళతా ఉన్నాడు కూడా. అట్లు నడుచు తన మనంబునని, ఈ విధంగా ఆ విధంగా శ్రీకృష్ణుని చూడాలనేటువంటి కోరికతోటి వెడుతూ ఉన్నాడు. వెడుతూ తన మనమునని అంటే ఆ కుచేరుడు తన మనస్సులో ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ద్వారకా నగరంలోకి వెళ్తున్నాడు. అందున యాదవ శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని కలవడానికి వెళ్తా ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అతన్ని రాణిస్తారో రానియో తెలియదు ద్వారపాలకులు. సో ఎందుకంటే ఈ పేద బ్రాహ్మణ్ణి రాణిస్తారు అని ఆ విధంగా నానా రకాలుగా పరికరికాలుగా ఆలోచిస్తున్నాడు అంట. మరి ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం ఒకసారి. ద్వారకా నగరంలో రీతి చెప్తున్నా అంటే నేను ద్వారకా నగరంలోకి ఏ విధంగా లోపలికి ప్రవేశించాలి, నేను ఆ ద్వారకా నగరంలోకి ఏ విధంగా లోపలికి ప్రవేశించాలి. అంతేకాకుండా బాసురాంతపురవాసి అయిన ఆ పుండరీకాక్షుడు అఖిలేశుడు ఎబ్బంగి అంటే ఏ విధంగా ఆ పుండరీకాక్షుడు అంటే తామర పూరేకులు లాంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడిని, బాసురాంతపురవాసి అంటే మిక్కిలి ప్రకాశించేటటువంటి అంతఃపురములు అంటే గొప్పనైనటువంటి రాజనగరులు ఉన్నాయి అక్కడ. అంటే పెద్ద భవంతులు ఉన్నాయి, అందులో నివసిస్తూ ఉంటాడు. అందులో ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ పుండరీకాక్షుడు. అటువంటి శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి ఆ కృష్ణ భగవానుడిని ఆ అఖిలేశుడిని దర్శింపగలను. అసలు నేను దర్శించగలుగుతానా, నేను దర్శించగలుగుతానా? పుండరీకాక్షుడు అంటే తామర రేకులు లాంటి కన్నులు కలిగినటువంటి వాడు. మరి నేను దర్శించగలను. తద్వారపాలకులు అంటే ఒకవేళ దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు ఎక్కడి విప్రుడు ఇందేల వచ్చేదా అంటే నన్ను అడ్డగిస్తారేమో, విప్రుడు అంటే ఈ బ్రాహ్మణుడు. విప్రుడు అంటే బ్రాహ్మణుడు. ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడికి వస్తున్నావు, ఎలా నీవు ఎక్కడి నుంచి వచ్చావు అంటూ నన్ను అడ్డు పెడతారేమో. ఒకవేళ అలా అడ్డు పెట్టినట్లయితే అప్పుడు వారికి ఏమైనా బలిదానం ఇచ్చి చొచ్చదా అన్న ఊహింప అర్థసుని ఉండ నేను. అర్థము అంటే ఇక్కడ డబ్బు. ఒకవేళ వాళ్ళని అడ్డుకున్నట్లయితే వాళ్లకు నేనేమైనా ఇద్దామనుకున్నా కానీ నా చేతిలో ఏమీ లేవు కదా, చిల్లి గవ్వ కూడా లేవు కదా అంటూ ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడ. మరి అంటున్నాడు, మళ్ళీ ఇంకేమంటున్నాడు, అయినా కానీ నా భాగ్యమతని దయార్థ దృష్టి కాక తలపోయగా నుండుగలదే. అంటే నా భాగ్యం ఏంటి, నేనేం కోరుకుంటున్నాను, అతని దయామయమైనటువంటి చూపులు నా మీద పడితే చాలు. అతని చల్లని చూపులు, ఆ కరుణామయమైనటువంటి తన చూపులు నా మీద పడితే చాలు. అంతకు మించి నాకు ఇంకేమీ లేదు. అంటే నా దారిద్ర్యాలన్నీ కూడా పోతాయి కదా. అయినా అతడే నన్ను ఉపేక్షించు, అయినా నన్నెందుకు ఉపేక్షిస్తాడు అంటే నన్నెందుకు అశ్రద్ధ చేస్తాడు. నేను వచ్చాను అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఆదరిస్తాడు ఆ దయామయుడు, అశ్రద్ధ చేయడు అంటూ ఆ విధంగా అనుకుంటూ ద్వారకా నగరానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ద్వారకా నగరంలోకి ప్రవేశిస్తాడు ఆ కుచేరుడు. మరి ఈ విధంగా ప్రవేశించిన తర్వాత రాజ్య మార్గమున చెని కక్షాంతరములు గడిచి చెని ముందట అంటే ఈ విధంగా అనేకమైనటువంటి భవనాలు దాటుకుంటూ అలా వెళతాడు. రాజమార్గంలో ముందుకు సాగిపోతాడు. సాగిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఉండేటటువంటి మందిరానికి ముందు భాగంలో అలా నిలబడతాడు. అంటే శ్రీకృష్ణ మందిరం వస్తుంది. ఆ శ్రీకృష్ణ మందిరం యొక్క ముందు భాగంలో అలా నిలబడతాడు. నిలబడిన తర్వాత మరి ఏంటో ఒకసారి మనము చూద్దాం. ఆ శ్రీకృష్ణ ముందర నిలబడగానే ఇది కూడా కంఠస్థ పోయమే, ఇంపార్టెంట్ పోయేమో ఒకసారి చూద్దాం. కనిడాయంజనులంత కృష్ణుడు దళ కంజాక్షుడప్పేద విప్రుని అసాంతదైర్యపీడితులు కృషి భూతాంగు చీర్ణాంగురం
గణతృష్ణ గణతృష్ణాతురచిత్తు హాస్య నిలయం కంబోత్తరీయంబు కుచేరుని నల్లంతని చూచి సంభ్రమమిలోనుండై దిగల్పం. సో ఇక్కడ ఒక్కసారిగా అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుని సభామందిరంలోకి ఎంటర్ అయ్యాడో కుచేరుడు, ప్రవేశించగానే మరి కనిదాయ జనునంత అంటే ఒక్కసారి చూడగానే ఎవరు ఆ కృష్ణుడు దళత్కంజాక్షుడు అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ వికసించిన పద్మాలను పోయినటువంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణుడు. సో మరి అటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా చూడగానే ఎవరిని చూశాడట, ఎటువంటి విప్రుడిని చూశాడు అట. విప్రుడు అంటే ఏమిటి, ఇక్కడ మీనింగ్ బ్రాహ్మణుడు. అంటే ఆ బ్రాహ్మణుని ఇక్కడ మన కవి గారు వర్ణిస్తూ ఉన్నాడు. ఏ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు అంటే అప్రేద బ్రాహ్మణుడు. అప్పేద అంటే ఆ పేద బ్రాహ్మణుని చూడగానే అశ్రాంత దరిద్ర పీడితునంటే నిరంతరం ఎప్పుడు కూడా అశాంతితో ఉన్నటువంటి దారిద్ర్యంతో అల్లాడుతున్నటువంటి ఆ పేద బ్రాహ్మణుని చూడగానే కృషిభూతాంగు జీర్ణాంబురం అంటే మిక్కిలి కృషించినటువంటి శరీరంతో ఉన్నాడు అట. మిక్కిలి కృషించినటువంటి శరీరంతో చిరిగినటువంటి జీర్ణాంబరం అంటే ఇక్కడ వస్త్రము, చిరిగినటువంటి వస్త్రములతో ఉన్నాడు అట ఆ బ్రాహ్మణుడు. ఘన తృష్ణాతుల చిత్తు అంటే మిక్కిలిదైనటువంటి ఆశతోటి, ఘనము అంటే ఇక్కడ మిక్కిలి, తృష్ణ అంటే కోరిక, ఆశ, మిక్కిలిదైనటువంటి ఆశతోటి మనస్సునందు వేగిరపడి ఉన్నటువంటి వాడు, ఆశతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడి అటువంటి బ్రాహ్మణుని చూశాడు అట. హాస్య నిలయం అంటే చూడగానే హాస్యం అంటే నవ్వు పుట్టేటటువంటి విధంగా ఉన్నాడు అట ఆ బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుని చూడగానే హాస్యం అంటే హాస్యానికి నిలయమైనటువంటి వాడు. ఖండోత్తరీయం అంటే ఉత్తరీయం అంటే పై వస్త్రము అని అర్థం, తువాలు, టవల్. ఆ ఖండోత్తరీయం అంటే చిరిగినటువంటి ఖండోత్తరీయం కలిగి ఉన్నటువంటి వాడు. అటువంటి కుచేల బ్రాహ్మణుడి అల్లంతని అంటే చూడగానే సంభ్రమ విలోనుండై అంటే ఆశ్చర్యంతో, మనస్సునందు నిండైనటువంటి ఆశ్చర్యంతో, ఆనందంతో ఒక్కసారి అట దిగల్ తల్పము. తల్పము అంటే తన ఆసనం. ఆ శ్రీకృష్ణ భగవానుడు, ఆ పుండరీకాక్షుడు, ఆ దళత్కాంచాక్షుడు అంటే ఆ వికసించినటువంటి పూరేకులైనటువంటి ఆ కన్నులు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు చూడగానే తన ఆసనాన్ని దిగి ఒక్కసారిగా తన స్నేహితుడైనటువంటి కుచేరుడి దగ్గరికి, అంటే చూడండి ఇక్కడ ఎంతటి మిథ్యా ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు ఇక్కడ కృష్ణ భగవానుడు. సో మరి ఆ విధంగా కరమర్తి ఎదురుగా జని అంటే మిక్కిలి ప్రీతితోటి ఎదురుగా వెళ్ళాడు అట. పరిరంభణం ఆచరించి, పరిరంభణం అంటే హత్తుకున్నాడు అట, కావలించుకొని బంధు స్నేహ స్ఫురణంతో తెచ్చి, అంటే బంధువులని ఏ విధంగా అయితే, ఆత్రుని ఏ విధంగా అయితే ఆదరిస్తాడో ఆ విధంగా స్నేహస్తాన్ని ఇచ్చి తోడుకొని తీసుకొని వచ్చాడట, లోపలికి తీసుకుని వచ్చాడట. సమాధానమున కూర్చుండబెట్టగా తల్పమునన్ అంటే తనతో పాటుగా ఆసనాన్ని అక్కడ వేశాడు అట. ఆ విధంగా ఆ ఆసనంలో కూర్చుండబెట్టాడు అట కుచేరుడిని. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అట్లా కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలశ శరీరములచే, అంటే కనక కలశం అంటే బంగారు కలశంలో నీరుని తీసుకొని వచ్చాడట. నీరు తీసుకొని వచ్చి కాళ్ళు కడిగి భక్త తజ్జలము తనదు మస్తమున దాచి, అంటే ఎంతో శ్రద్ధాభక్తులతోటి ఆ పాలపద్మముని కడిగి ఆ నీటిని చల్లుకున్నాడు అట. మస్తకము అంటే తల భాగంలో చల్లుకున్నాడు అట. అంతేకాకుండా ఇంకేం చేశాడట, లలిత మృగమద ఘనసార మిళితమైన, అంటే మంచి పచ్చ కర్పూర సో ఇక్కడ మనోహరమైన
కస్తూరి పచ్చ కర్పూరముతో కూడినటువంటి గంధాన్ని కూడా పూశాడు అట. గంధాన్ని కూడా సువాసనాభరితమైనటువంటి పరిమాణాలను అద్దాడు అట తన స్నేహితుడికి. అదేవిధంగా ఇంకా ఏం చేశాడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మలయజమైన జొబ్బిళ్ళ నలది ఎంత అంటే, మలయజము అంటే శ్రీగంధం. మలయజము అంటే ఇక్కడ మలయజము అంటే శ్రీగంధము. శ్రీగంధము తన శరీరానికి పూశాడు అట. అది కారేటటువంటి విధంగా ఎంతో చక్కగా పూయడం అనేది జరిగింది అట. అంతేకాకుండా ఇక్కడ శ్రమము వాయగా దాన వృంతమున విసరి అంటే తన యొక్క శ్రమ అంటే ఇక్కడ చెమట పోయేటటువంటి విధంగా, చెమట పోయేటటువంటి విధంగా, కుచేరు అలసట తొలగిపోయేటటువంటి విధంగా, కుచేరుని అలసట తొలగిపోయేటటువంటి విధంగా ఒకసారిగా తాళవంతం అంటే తాటి ఆకులతో చేయబడినటువంటి ఆ విసనకర్ర ఏదైతే ఉందో దానితోటి ఆ విధంగా సేవ చేస్తూ ఉన్నారు అట. సేవ వింజామరలు వేయడం అనేది జరుగుతూ ఉంది అట. బంధువుల మోదికలిక ధూపంబుల సిరి మించు మణిదీపముల నివారించు మరియు. అంతేకాకుండా ఇక్కడ చక్కని సువాసనతో కూడుకున్నటువంటి ఆ పొగలని కుచేరుని యొక్క శరీరంపై అంటే సాంబ్రాణి పొగలు వంటి ధూపదీపాలు అక్కడ అతనికి పెట్టేస్తూ ఉన్నారు అట. మరి ఇంతటి గొప్ప సేవ చేయించుకుంటున్నాడు అని ఇక్కడ ఆ శ్రీకృష్ణ భగవానుడి చేత, మరి మనుల చేత గొప్పనైనటువంటి మనులతో కూడుకున్నటువంటి ఆ పల్లెంలో హారతిని కూడా పట్టారు కదా ఆ యొక్క కుచేరుడికి. మణిదీపముల నివారించు అంటే మణిదీపముల చేత, మనుల చేత ప్రకాశించబడుతున్నటువంటి ఆ పల్లెంతో హారతిని కూడా ఇచ్చారు కదా. అంతేకాకుండా ఇంకేం చేశారు అట. సురభి కుసుమమాలికలు శివముడిని ధరివి. సురభి అంటే ఇక్కడ కుచేరుని యొక్క అంటే పూలు. సురభి అంటే ఇక్కడ అందమైనటువంటి సువాసన భరితమైనటువంటి ఆ పూలని సిగముడిని దొరివి అంటే ఆ కుచేరుని యొక్క సిగలో పెట్టారు అట. సువాసన భరితమైనటువంటి ఆ పూలని తురవడం అంటే పెట్టడం అనేది జరిగింది అట. సో మరి ఆ విధంగా ఇంకా కర్పూర మీద తాంబూలం పూలని అంటే సువాసనాభరితమైనటువంటి తాంబూలాలు అంటే మంచి సువాసనలు కూడా అక్కడ అద్దడం అనేది జరుగుతూ ఉంది. పచ్చ కర్పూరంతో చేర్చిన తాంబూలాలను ఇచ్చారు. అంతేకాకుండా దేనువుల సంగి పాడిదేను అంటే కామదేవుని కూడా ఒకటి ఇచ్చారట. కామదేవుని ఒకటి ఇచ్చి అప్పుడు అడుగుతా ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు ఏమని, సాదరంపుగా స్వాగతం పడిగినా అంటే అంత కుశలమేనా, అంత క్షేమమేనా, అంత క్షేమమేనా అంటూ అడగడం అనేది జరిగింది అట. ఆ విధంగా అడగగానే మరి ఆ విప్రుడు అంటే ఆ కుచేరుని యొక్క బ్రాహ్మణుడి యొక్క మేనంటే శరీరమంతా బులకాంకురంబులంకురింప అంటే ఒక్కసారిగా పులకరించిపోయింది అట. ఈ సేవకు ఆ పలకరింపుకు గాను ఒక్కసారిగా పులకరించిపోయింది అట కుచేరుని యొక్క శరీరం అంతా కూడా. అంతేకాకుండా ఆ సమయంలో ఆనంద బాష్ప జలబిందు సందోహుడయ్యే. అంతేకాకుండా శరీరమంతా కూడా ఆనందంతో తాండవిస్తూ ఉంది అట. ఆ విధంగా ఆనంద బాష్పాలు హరిస్తూ ఉన్నాడు అట. అంతేకాకుండా ఆ విధంగా ఆనందంతో తాండవిస్తూ ఉంది అట తన శరీరమంతా. ఆ సమయంలో అట్టియడ పద్మలోచనందు మన్నించు అంగనవాణి యొక్క రుక్మిణి. మరి అదే సమయంలో ఆ శ్రీకృష్ణుని చెంతనే ఉన్నటువంటి తన సతీమైనటువంటి తన దేవేరి అయినటువంటి ఆ రుక్మిణీ దేవి అట తన యొక్క శ్రమను పోగొట్టడం కోసం, ఆ కుచేరుని యొక్క శ్రమను పోగొట్టడం కోసం ఏం చేస్తూ ఉంది అట. కరకంకణ రవంబులయ జామను దీవం దజ్జాతవాతమున గర్మ శరీరంకు నివారించుచుందా అంటే ఆ వేడితోటి, ఆ నిట్టూర్పుతోటి ఏదైతే స్వేదము ఉట్టుతా ఉందో ఆ కుచేరుడికి ఆ స్వేదాన్ని పోగొట్టేటువంటి విధంగా ఆ రమణీమణి ఆ రుక్మిణీదేవి
తన యొక్క గాజుల రవలి చేత తన గాజుల రవలి గల్లు గల్లు అంటూ ఉండగా వింజామరలు వీస్తా ఉంది అట ఆకుచేవుడికి. వింజామరలు వీస్తా ఉంది అట. ఎంతటి కమనీయమైనటువంటి దృశ్యం, ఎంతటి అందమైనటువంటి దృశ్యం. ఈ దృశ్యాన్ని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అంతఃపురంలోని వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. ఆ సోదరులు ఆ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. శుద్ధాంత కాంత వివాహములు తమ మనం కూడా అద్భుతం బంది ఇంట్లనేది అంటే వాళ్ళ మనసులో ఇలా అనుకుంటా ఉన్నారట. అక్కడ ఉన్నటువంటి కాంతామలందరూ కూడా ఏమనుకుంటున్నారట? ఇప్పుడు చెప్పేటటువంటి పోయం కూడా ఇంపార్టెంట్ పోయం, కంఠస్థ పద్యం. ఏమి తపము చేసేనోకో ఈ ధరణి దివిజోత్తముడు తొలి భావన యోగి విస్ఫుర దుపాస్యకుడై తలరాలి ఈ జగత్స్వామి రమాదినాలు నిజతత్వములను వసించి ఉన్నవాడి మహనీయమూర్తి కెనయే ముని పుంగవులంతా వారు. మరి అంటా ఉన్నారట ఇక్కడ కాంతావరులంతా కూడా, అంతఃపుర కాంతావాళ్ళు అక్కడ ఉన్నటువంటి పురవాసులంతా ఏమంటున్నారు అంటే ఏమి తపస్సు చేసే నువ్వు అంటే ఎంతటి తపస్సు చేశాడు కదా, ఎంతటి తపస్సుని ఇంతటి తపస్సు చేశాడు కదా, ఎంతటి అదృష్టవంతుడు, ఎంతటి భాగ్యశీలు కదా ఈ దివిజోత్తముడు, ఈ ధరణీ దివిజోత్తముడు అంటే ఈ భూ బ్రాహ్మణుడు, ఈ చేరుడు ఎంతటి గొప్ప అదృష్టవంతుడు కదా. మరి ఇతరులు జాబ్ అంటే పూర్వడి జన్మలో ఎంతటి గొప్ప పని చేశాడు, ఎంతటి గొప్ప పని చేశాడు, ఏ విధమైన తపస్సు చేశాడు కదా, అందుకని ఇంతటి సేవను పొందుతూ ఉన్నాడు. అంతేకాకుండా యోగి విస్ఫుర దుపాస్యకుడై తనరాను ఈ జగత్సాని అంటే శ్రీకృష్ణుని చూస్తూ అంటూ ఉన్నారు ఇక్కడ. యోగి సమూహుల చేత గొప్పగా కీర్తించబడేటటువంటి వాడు, సేవలు చేయించుకునేటటువంటి ఈ యొక్క కృష్ణ భగవానుడు యొక్క కృష్ణ భగవానుడిని ఈ జగత్సామి అంటే ఈ లోకాలకి సామి అయినటువంటి వాడు, వాళ్ళ చేత సేవలు చేయించుకునేటటువంటి వాడు నేడు తనతో ఈ విధంగా సేవలు చేయించుకుంటున్నాడు కదా. రమాదినాడు నిజతల్పమును వసించి అంటే రమ అంటే ఇక్కడ లక్ష్మి నాథుడు ఎవరు ఇక్కడ? శ్రీ మహావిష్ణువుతో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. మరి ఈ రమాదినాథుని సమానముగా నిజతల్పం మీద అంటే ఇక్కడ ఆసనంలో కూర్చున్నాడు కదా, ఆసనంలో కూర్చొని ఉన్నాడు కదా. యోగి సమూహాల చేత స్తోత్రం చేయించుకునేటటువంటి వాడు, వాళ్ళ చేత సేవలు చేయించుకునేటటువంటి వాడు, ఈ ప్రపంచానికి అంతటికి అధిపతి అయినటువంటి వాడు, లక్ష్మీ భర్త అయినటువంటి ఈ శ్రీకృష్ణుని యొక్క పానుపునందు కూర్చొని ఉన్నాడు కదా, ఈ మహనీయమూర్తి కెనయే ముని పుంగవులెంత వాళ్ళు అంటే ఈ బ్రాహ్మణోత్తముడికి సాటి అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దివిలో? ఈ బ్రాహ్మణోత్తముడికి సాటి అయినటువంటి ముని పుంగవులు ఎవరైనా కలరే అంటూ అనుకుంటా ఉన్నారు ఇక్కడ. అంతేకాకుండా ఇంకేమంటున్నారు, అదేవిధంగా ఇంకా ఏమంటున్నారు అంటే ఇప్పుడు చెప్పేటటువంటి పేరు కూడా ఇంపార్టెంట్ పేరు ఒకసారి చూద్దాం. తన మృదుతల్పమందు వనితామనేన రమాలలామ పొందను నెడగా జలంపకం యదు ప్రవరుండెదురేగి మోదం తనుకగా కౌగిలించి ఉచిత క్రియను పరితుష్టు చేయు వినయమును భజించే ధరణీసుడు ఎంతటి భాగ్యవంతుడు. సో ఇక్కడ మరి ఇంకా ఈ ధరణీసుని యొక్క అదృష్టం ఎంతటిదో కదా. ఇక్కడ ఏమంటారు, తన మృదు కల్పమందు వనితామణి అయినా అంటే తన ఆసనమునందు శ్రీకృష్ణుడు తన సింహాసనమునందు రమా వినోదియకు అంటే రమ అంటే ఇక్కడ లక్ష్మీదేవి అంటే ఇక్కడ రుక్మిణి చెంతన కూర్చొని ఉన్నాడు. రుక్మిణి అదేవిధంగా శ్రీకృష్ణుడు ఇరువురు కూడా కూర్చొని ఉన్నాడు. ఆ విధంగా కూర్చొని ఉన్నప్పటికీ కూడా ఆ రుక్మిణిని కూడా పట్టించుకోకుండా అలా కనపడగానే ఎదురేగి అంటే ఎదు ప్రవరుడు అంటే
ఆ యాదవ శ్రేష్ఠుడు ఆ రుక్మిణీదేవి సైతం కూడా వదిలివేసి ఆ కుచేరుడు కనపడగానే ఆ బ్రాహ్మణోత్తముడు కనపడగానే అలా ఎదురేగి కౌగిలించుకొని మోదం అంటే సంతోషంతో కౌగిలించుకొని ఉచిత క్రియలు అంటే ఈ విధంగా సత్కారాలు చేస్తున్నాడు కదా, సన్మానాలు చేస్తూ ఉన్నాడు కదా, సేవ చేస్తూ ఉన్నాడు కదా, పరితుష్టి చేయించునంటే అతన్ని ఆ బ్రాహ్మణుని సంతుష్టి చేస్తూ ఉన్నాడంటే తన మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నాడు కదా, అంటే ఎంతో సంతుష్టిని కలిగజేస్తున్నాడు కదా, తృప్తి పరుస్తూ ఉన్నాడు కదా. ఈ విధంగా ఆ రుక్మిణీదేవి సైతం కూడా మరిచి ఎంతో వినయంతో భజిస్తా ఉంటే సేవ చేస్తూ ఉన్నాడు కదా. ఎంతటి అదృష్టవంతుడు కదా ఈ భూసురోత్తముడు అంటే ఈ బ్రాహ్మణుడు అనేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మరి ఆ విధంగా ఇంకా అనుకున్న తర్వాత మరి శ్రీకృష్ణుడు కుచేరుడితో ఏమంటున్నాడో, మరి తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మరి తర్వాత క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.